తెనాలి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న ఒక నగరం. ఇది చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు దాని సాంస్కృతిక వారసత్వం, సాహిత్య రచనలు మరియు ఆర్థిక కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. తెనాలి యొక్క కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. చరిత్ర. తెనాలికి ప్రాచీన కాలం నాటి గొప్ప చరిత్ర ఉంది. ఇది ప్రఖ్యాత విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగం మరియు తరువాత రెడ్డి రాజవంశం, బహమనీ సుల్తానేట్ మరియు కుతుబ్ షాహీ రాజవంశంతో సహా వివిధ రాజవంశాల పాలనలోకి వచ్చింది. ఈ కాలంలో నగరం వాణిజ్యం మరియు సంస్కృతికి కేంద్రంగా అభివృద్ధి చెందింది. సంస్కృతి మరియు వారసత్వం. తెనాలి సాంప్రదాయ మరియు ఆధునిక ప్రభావాల సమ్మేళనంతో ఒక శక్తివంతమైన సాంస్కృతిక దృశ్యాన్ని కలిగి ఉంది. నగరం దాని గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించే పండుగలు, మతపరమైన వేడుకలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. తెనాలి సాహిత్య వారసత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే ఇది పురాణ కవి తెనాలి రామకృష్ణ జన్మస్థలం. విద్య. తెనాలిలో పాఠశాలలు, కళాశాలలు మరియు వృత్తి శిక్షణా కేంద్రాలతో సహా అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ నగరం సమీపంలోని గ్రామీణ ప్రాంతాల నుండి విద్యను అభ్యసించడానికి అనేక మంది విద్యార్థులకు నిలయంగా ఉంది. తెనాలి యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మరియు దాని సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడటంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. రవాణా. తెనాలి రోడ్డు మరియు రైలు నెట్వర్క్ల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఇది గుంటూరు, విజయవాడ మరియు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు అనుసంధానించే రైల్వే స్టేషన్ను కలిగి ఉంది. ఈ నగరం మంచి రహదారి కనెక్టివిటీని కలిగి ఉంది. బస్సులు మరియు ఇతర రవాణా మార్గాలు సమీపంలోని పట్టణాలు మరియు నగరాలకు అనుసంధానం చేస్తాయి. ఆర్థిక వ్యవస్థ. తెనాలి యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం, ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ ప్రాంతం వరి, పత్తి మరియు పొగాకుతో సహా సారవంతమైన భూమి మరియు వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. ఇటీవలి సంవత్సరాలలో తెనాలిలో కొంత పారిశ్రామిక వృద్ధి ఉంది. చిన్న తరహా పరిశ్రమలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తున్నాయి. మొత్తం మీద తెనాలి గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మరియు విద్య మరియు అభివృద్ధిపై పెరుగుతున్న దృష్టిని కలిగి ఉన్న నగరం. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజికార్థిక దృశ్యంలో గణనీయమైన పాత్రను పోషిస్తోంది.